శిలలాంటి హృదయముపై వాక్యము చెక్కిన రక్షణకారుడ నా యేసయ్యా, నా యేసయ్యా. నన్ను వాడుము నీ చేతి ఉలిగా, నీ సాక్షిగా. నన్ను వాడుము నీ చేతి ఉలిగా, నీ సాక్షిగా, నీ సాక్షిగా. ఎన్ని దెబ్బలైనా నాకిష్టమే, ప్రతిరక్షణ శిల్పము నీ చిత్తమే. ఎన్ని దెబ్బలైనా నాకిష్టమే, ప్రతిరక్షణ శిల్పము నీ చిత్తమే. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు నామంన మీకు శుభములు. ధన్యతలు అనే కార్యక్రమాల మాలికలో ఆఖరి ధన్యత గూర్చి ధ్యానిద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ పరలోకపు తండ్రి, నీతిశీరుడు మాకు ఉదయింపజేసినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్షణ మార్గంలో ఎన్నో శోధనలు, శ్రమలు, వీటన్నిటినీ అధిగమించి అంతవరకు విశ్వాసం కాపాడుకుంటకు సహాయం చేయండి. ఈ ధ్యానమును జీవాహారంచే నింపి తృప్తిపరచమని ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రియ శ్రోతలు వింటున్నారా? మన నీతి యేసుక్రీస్తే. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతిశూరుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. అవును, యేసుక్రీస్తే దేవుని నీతి. సర్వములో సర్వమైన ఆయన జ్ఞానమును తెలుసుకొనుటకు నీతి మార్గంలో ఉండటమే. కానీ మానవులు తమ తమ వాదములందు వ్యక్తులై మార్గము తప్పి అనీతిమంతులయ్యిరి. తమ స్వంత మార్గమును కల్పించుకొని చీకటిలో తచ్చాడుతూ మరణమునకు పాత్రులయ్యారు. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించెను, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెరితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని జ్ఞానము మానవుడిని వ్యర్థమైన లోకజ్ఞానం నుండి తప్పిస్తుంది. కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చిన యేసుక్రీస్తు తన శిలువ మరణము ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి మన హృదయములలో ఆత్మ అను సంచకరును అనుగ్రహించడం ద్వారా మన యందు దేవుని నీతిని స్థాపించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. శ్రోతలు వింటున్నారా? రక్షణ పొందుకొనిన వారి యందు దేవుని నీతి నెరవేర్చున్నది. ఆయన చిత్తము పరీక్షగా తెలుసుకొని పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా పరలోక రాజ్యం వైపు నడుస్తున్నాం. ఎందుకనగా మనము దేవుని రాజ్య వారసులం. ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపములుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ప్రియులారా, లోకంతో స్నేహము దేవునితో వైరము. అంటే దేవునితో స్నేహము లోకముతో వైరము. యోహం రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు
తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడి, మనము దేవుని పిల్లలచే ఆ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరుగదు. 13వ వచనం, సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడుకుడి. విశ్వాసము కలిగి ఉన్న విశ్వాసి లోకము దాని ఆశలకు సిలువబడి ఉన్నారు. సిలువను మోసుకెళ్తున్న యేసును ఏ విధంగా అపహసించి హింసించరో, అలాగే తమ సిలువనెత్తుకొని గురి వద్దకు వెళ్తున్న వారిని అపహసిస్తారు, ఎగతాళి చేసి నిర్హేతుకంగా ద్వేషిస్తారు, హింసిస్తారు. లోకము వారి మార్గములలో రక్షణ పొందిన వారు నడవకుండా ఉన్నారని చూచి ఆశ్చర్యపడి ద్వేషిస్తారు. అనేకుల హృదయాలోచనలు బయలుపడినట్లు యేసుక్రీస్తు వివాదాస్పద గుర్తుగా నింపబడ్డాడు. వెలుగు సంబంధులను చీకటి ద్వేషిస్తుంది. విశ్వాస యొక్క నిందారహిత జీవితం పాపపు లోకమునకు ఒక వివాదాస్పద గుర్తు. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షాన మీకు అనుగ్రహించబడెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ధన్యత మహాశ్రమల కాలంలో ఉన్న దేవుని శేషిత ప్రజలకు వర్తిస్తుంది. దేవుని నీతిని బట్టి ఇప్పటి కాలం నుండి అప్పటి కాలం వరకు ఆయన ప్రజలను నిందించి హింసిస్తారు. కానీ ప్రభు కృప ఎల్లప్పుడూ మనతో ఉంటుంది కనుక భయం లేదు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ప్రియులారా, మొదటి ధన్యత ఆత్మ విషయమై దీనులైన వారు. 8వ ధన్యత నీతి విషయము హింసింపబడువారు. పరలోక రాజ్యం వీరిదే. దేవుని వాగ్దానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనములు, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దూషించి హింసించు వారి మధ్యలో తోడేళ్ల మధ్య గొర్రెలాగా ఉంటిని. దూషించి హింసించు వారి మధ్యలో తోడేళ్ల మధ్య గొర్రెలాగా ఉంటిని. ఎండి సవాళ్ళ రాళ్ళు నా మీద పడినను నీ కృపలో భరించి గెలిచి నిలిచెదను. నీ కృపలో భరించి గెలిచి నిలిచెదను. నీ కృపలో భరించి గెలిచి నిలిచెదను. ఎన్ని దెబ్బలైనా నాకిష్టమే, ప్రతిరక్షణ శిల్పము నీ చిత్తమే. ఎన్ని దెబ్బలైనా నాకిష్టమే, ప్రతిరక్షణ శిల్పము నీ చిత్తమే.